your source for worldwide updates. Special Post Global News starts now. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్. నిన్న జరిగిన బహిరంగ సభలో మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక మాట చెప్పారు. ప్రజలకు కొన్ని సందేశాలు ఇచ్చారు. అవేంటంటే, మీరు 1 సంవత్సరం పాటు బంగారం కొనకండి, వంట నూనెలు తక్కువగా వాడండి, పెట్రోల్ డీజిల్కి సంబంధించిన వాహనాలు, ప్రైవేట్ వాహనాలు వాడకుండా మెట్రో ఈవీ లాంటి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ లేదా మెట్రో కానీ యూజ్ చేయండి. 1 సంవత్సరం పాటు మన దేశంలో సంక్షోభం రాబోతుంది కాబట్టి దుబారా ఖర్చులు పెట్టద్దు, ఇంకా విదేశీ ప్రయాణాలు మానుకోండి, ఆడంబరాలకు పోవద్దు, ఇలాంటి సందేశాలు ఆయన ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయిన కొన్ని బిజినెసెస్. మనకు క్రూడ్ ఆయిల్ అనేది బయట నుంచి వస్తుందన్నమాట. ఇంకా వంట నూనెలకు సంబంధించి కొన్ని మనకి ఇన్సైడ్ అయినప్పటికి కూడా, ఇన్సైడ్ మనకు తయారవుతున్నప్పుడు కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చేటివి కూడా చాలా ఉన్నాయి. సో బయట నుంచి వచ్చే వస్తువులను మనం కొనడం వల్ల మన రూపాయి విలువ తగ్గిపోతుంది. ఈ సంక్షోభం సమయంలో మనం ఎంతవరకు మనం అదుపు చేసుకొని ఇన్సైడ్ ఉన్న ప్రోడక్ట్స్ని కొనుక్కోవడం, వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మనం ఈ సంక్షోభాన్ని, ఈ క్రైసిస్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మోడీ గారు మనకి సందేశాలు ఇచ్చారు. సో ఇప్పుడు ఏ సంక్షోభమైనా ఒక దేశానికి వచ్చినప్పుడు ఆ సంక్షోభం నుంచి మార్కెట్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ సంక్షోభం నుంచి ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా బలపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. కానీ ఈ అవకాశాలు ఉంటే సరిపోదు, వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటిగా సహకరిస్తేనే మన దేశం ముందుకెళ్తుంది. ఎంతసేపు ప్రధానమంత్రి మోదీ గారిని విమర్శించడం కాదు, సంక్షోభం సమయంలో మన తెలివితేటలేంటో మీడియా సైడ్ నుంచి మనం చూపించాలి. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు కూడా ఒక స్టెప్ తీసుకొని ఎంతసేపు ఒక పార్టీని విమర్శించడం కాకుండా మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలి, మన ప్రజల కోసం మనం ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం అండి. అది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ అలాగే మీరు కూడా కొన్ని ప్రయత్నాలు చేసి మీ తెలివితేటలకు పదును పట్టి ఈ సంక్షోభం సమయంలో మన దేశానికి మనం ఎలాంటి సలహాలు ఇవ్వగలం, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళగలమని ప్రతి ఒక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది. సో మీ ఐడియాలజీ కూడా మీరు నాలాగే షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. సరే, ఇప్పుడు నేనైతే ఏం చెప్తున్నా అంటే, మోడీ గారు చెప్పిన ఫస్ట్ పాయింట్ అండి, మీరు ఆయిల్స్ తక్కువగా వాడండి. ఆయిల్స్ తక్కువగా వాడాలి అని వచ్చినప్పుడు మనకు ఫ్రైడ్ ఫుడ్ బాగా తినడం అలవాటు అయిపోయింది కాబట్టి దీన్ని మనము లేదు అని ఒక నెగిటివిటీగా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని హెల్తీ ఫుడ్ ప్రిపరేషన్స్కి అవకాశం ఇస్తే హెల్త్ కూడా బాగుపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇన్సైడ్ దొరికే ఆయిల్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కానీ, బయట నుంచి మన కొబ్బరి నూనె లాంటివి, సన్ఫ్లవర్ లాంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ దొరుకుతాయి మనకు. ఇన్సైడ్ మనకు శాస్త్రీయంగా కానీ సాధారణంగా దొరికే ఆయిల్స్ మనం ఇండియాలో దొరికేటివే కొనుక్కోవడం, వాటిని అతి ఎక్కువగా వాడే పరిస్థితి లేదు, తక్కువగా వాడుకోవడము. ఇంకా స్టీమ్డ్ ఫుడ్ కానీ లేదంటే హెల్తీగా సలాడ్స్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మన సాంప్రదాయ వంటలు, నార్మల్గా భారతీయ సాంప్రదాయ వంటల్లో మనం ఆయిల్స్ చాలా తక్కువ వాడతాం. ఆ సాంప్రదాయ వంటల్ని మళ్ళీ ఎంకరేజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకు 35-40 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సో మన ఆయురారోగ్యాల్ని మనం పెంచుకొని అలా మనం మన హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది సంక్షోభం కాదు, మనకు వచ్చిన మంచి అవకాశం అని గుర్తుపెట్టుకోండి. సో ఆయిల్స్ తక్కువగా వాడదాం. మీకు కావాల్సినవి ఇప్పుడే కొని పెట్టుకోండి వీలైనంత వరకు. ఇంకా ముందు మనకి ఏదైతే తక్కువ రేట్లో మనకి సహజ సిద్ధంగా లభిస్తుందో ఆ ప్రోడక్ట్స్ని మనం ఎక్కువగా ప్రొడక్టివిటీ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే మన ఇండియాలో తయారయ్యే వస్తువులని ఇంకొంచెం ఎక్కువగా తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే అప్పుడు మన ఇండియా ఆదాయం పెరుగుతుంది. మన ఇండియన్ ఆయిల్స్ వాడడం వల్ల మనకి ఇక్కడ బిజినెస్ కూడా ఎక్కువ మందికి బిజినెస్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇది ఇంకొకటి, బంగారాన్ని 1 ఇయర్ పాటు అయినా కొనొద్దని చెప్పారు. ఇప్పుడు మనం బంగారం కొనడం వల్ల మనకేంటి, ఒక ఇన్వెస్ట్మెంటే కదా. బంగారం రోజు వేసుకొని మనం ఎక్కడ తిరగం, ఓన్లీ ఫంక్షన్స్కి వాడుతున్నాం. అది కూడా ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ వచ్చింది కాబట్టి ఆ సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ కోటింగ్ అమ్ముతున్నారు. ఇప్పుడు గోయస్ లాంటి షాప్స్లో చూస్తున్నాం కదా. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, గోల్డే కొనాల్సిన అక్కర్లేదు ఫంక్షన్స్కి కావాలంటే. ఇన్వెస్ట్మెంట్ సైడు ఆయన అసలు పెట్టద్దు అంటున్నారు. దీన్ని మనం అధిగమించడం పెద్ద కష్టమేం కాదు. కొద్ది రోజులు గోల్డ్ కొనకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు 1 ఇయర్ పాటు. ఇంకా తర్వాతది పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్ డీజిల్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ నుంచే వస్తున్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ వాడకుండా, మీ ఓన్ వెహికల్స్ వాడకుండా మెట్రో యూజ్ చేయమని చెప్పారు. మెట్రో యూజ్ చేయడం వల్ల మెట్రోకి ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కన్నా కొంచెం కైండ్నెస్తో
ఈ ఆటో వాళ్ళకి పెట్రోల్ డీజిల్ వాడకుండా వాళ్ళకున్న వాహనాలకే వీళ్ళు ఈవీ కనెక్షన్స్ కన్నా ఇప్పించగలిగితే ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు బాగుపడే సమయం వచ్చిందనమాట. ఆటో వాళ్ళకి కొన్నిసార్లు ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొంత వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆర్టీసీ కూడా పెట్రోల్ డీజిల్ వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా ఆర్టీసీ సైడ్ కూడా ఎలక్ట్రానిక్ బస్సెస్ ఎక్కువ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఆటో అన్నలను కూడా మనం కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకున్న ఆటోస్కి పెట్రోల్ డీజిల్ వాడకుండా ఈవీ కనెక్షన్స్ ఇప్పించగలిగితే ఈ క్రైసిస్ కొంతవరకు బిజినెస్ లాగా మారుతుంది మన రాష్ట్రంలో. అట్ ద సేమ్ టైం పీపుల్కి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకా ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే విదేశీ ప్రయాణాలు చేయకండి, అంటే విదేశాలకు ఊరికే వెళ్ళొద్దు. ఇంకా మన ఇన్సైడ్ మీరు ఏదైనా టూరిజం టైప్ వెళ్ళాలి అనుకుంటే మన ఇన్సైడ్ ఉన్న ప్లేసెస్ చూడడం వల్ల ఏంటంటే మనకి ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పారు. వీలైనంత వరకు జూమ్ మీటింగ్స్, విర్చువల్ కనెక్షన్స్, యాప్స్ ద్వారానే కనెక్ట్ అవ్వమని చెప్పారు ఆయన. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్ మనకి ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. ప్రయాణాలకి అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఈవీ రిలేటెడ్ వెహికల్స్ వాడడం వల్ల ఏంటంటే ముఖ్యంగా కాలుష్యం తగ్గుతుంది. ఇది మనకు చాలా మంచి చేస్తుంది. ఇప్పుడు కాలుష్యం వల్లనే చాలా రోగాలు వస్తున్నాయని మనకు తెలుసు. మనిషి జీవితకాలం తగ్గిపోయిందంటే మెయిన్ ఫుడ్ అనేది నీట్గా లేకపోవడం సెకండ్ థింగ్. అందుకే జబ్బులు వస్తున్నాయి. అవుట్ సైడ్ మనం ఫుడ్ ఎక్కువ తింటున్నాం కాబట్టి ఇంట్లో కుక్ చేసుకునే టైం లేక. ఇంకా రెండోది కాలుష్యం. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఈ క్రైసిస్ వల్ల నివారించే సమయం వచ్చిందనమాట. మనకి ఆయిల్స్ తక్కువగా వాడితే మంచి ఫుడ్, స్టీమ్డ్ ఫుడ్ తింటాం, పచ్చి కూరగాయలు తింటాం. ఇలాంటివన్నీ తినడం వల్ల ఆహారంలో మార్పుల వల్ల మనకి ఆరోగ్యం బాగుపడుతుంది. మనం బయట తిరగకుండా మోస్ట్లీ వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కంపెనీస్ కన్నా ఇస్తే మనకు ఛార్జెస్ తగ్గుతాయి, పెట్రోల్ డీజిల్ వాడాల్సిన అవసరం లేదు ఈ ప్రయాణాలు తగ్గడం వల్ల. సో ఇదంతా మనకి మన రూపాయి బయట దేశాలకు పోకుండా, మనం బయట వాళ్ళని బెగ్ చేసుకోకుండా మనకు కొన్ని ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడానికి ఈ సంక్షోభం వచ్చిందని మనం అనుకోవచ్చు. ఎప్పుడు కూడా మనకు వచ్చిన ఏదైనా మనకు ఒక సమస్య వస్తే ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా స్ట్రాంగ్గా తయారవ్వాలి, దాన్ని ఒక బిజినెస్గా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించగలిగినప్పుడే మన దేశం ముందుకెళ్తుంది అన్నమాట. సో ఈ రకంగా చూస్తే మోడీ గారు ఇచ్చిన ఈ సందేశాల నుంచి మన ఇండియాలో మన కోసం ఎలాంటి బిజినెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ ఖర్చు తగ్గించాలంటే మనం ఈవీ ఈకోసిస్టమ్ బిజినెస్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అపార్ట్మెంట్ ఛార్జింగ్ సెటప్ సర్వీసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఈవీ బైక్ రెంటల్ సర్వీసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, బ్యాటరీ స్వాపింగ్ సర్వీసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, లోకల్ ఈవీ రిపేర్ గ్యారేజ్ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఈవీ కన్వర్షన్ కిట్స్ ఫర్ ఆటోస్ ఆర్ బైక్స్ ఇలాంటి సర్వీస్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో ఈవీ అడాప్షన్ అనేది ఎంట్రీ స్టేజ్లో ఉంది కాబట్టి ఎర్లీ ఎంట్రీ అడ్వాంటేజ్ కూడా మనకు ఉందన్నమాట. అంటే దీన్ని మనం ఎర్లీగా చేయాల్సిన దానికన్నా ముందుగానే అడ్వాంటేజ్గా తీసుకొని చేసుకుంటున్నాం ఇప్పుడు. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సపోర్ట్ సర్వీసెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఎర్గోనమిక్ చైర్స్ ఆర్ టేబుల్స్ రెంట్కి ఇవ్వడం, అఫోర్డబుల్ హోమ్ ఇంటర్నెట్ సెటప్ సర్వీసెస్ పెట్టడం, పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ క్రియేట్ చేయడం, కోవర్కింగ్ మినీ హబ్స్ ఇన్ టైర్ 2 టౌన్స్లో కోవర్కింగ్ మినీ హబ్స్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ మనకు కోవర్కింగ్ వర్క్ స్పేసెస్ ఉన్నాయి, మినీ హబ్స్ అని క్రియేట్ చేస్తే ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న సిటీస్లో సైలెంట్ వర్క్ స్పేసెస్కి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఫ్యూయల్ సేవింగ్, ఆఫీస్ ఎంప్లాయీ కార్పోల్ యాప్స్ అంటే రైడ్ షేరింగ్స్ అనమాట. రైడ్ షేరింగ్స్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ని మనం క్రియేట్ చేసుకోవడం, ఆఫీస్ ఎంప్లాయీ కార్పోల్ యాప్స్, స్కూల్ ట్రాన్స్పోర్ట్ ఆప్టిమైజేషన్స్, డెలివరీ రూట్ ఆప్టిమైజేషన్, కార్పొరేట్ షటిల్ సర్వీసెస్ ఇలాంటి సర్వీసెస్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని వేరే వీడియోలో నేను ఇంకా ఇన్డెప్త్గా మీకు చెప్తాను, ఒక్కొక్క బిజినెస్ గురించి ఏంటి ఎలా చేయాలనేది. ప్రజెంట్ అయితే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఇవన్నీ. క్రైసిస్ వస్తుందని అసలు భయపడకండి, ప్రతి ఒక్కటి మనకు ఒక అవకాశంగా మారుతుంది. ఇంకా పెట్రోల్ రేట్స్ పెరిగినప్పుడల్లా ఇలాంటి వాటిని మనం స్కాలబుల్ చేసుకుంటూ ఉండొచ్చు. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్ట్ రీప్లేస్మెంట్ సర్వీసెస్, నార్మల్గా చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ని తగ్గించాలని ప్రభుత్వం కూడా అనుకుంటుంది కాబట్టి స్మాల్ ఆపర్చునిటీస్ కొన్ని ఉన్నాయి, ఇందులో చూద్దాం. లోకల్ ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ అనేది క్రియేట్ చేయొచ్చు, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు, కిచెన్ టూల్స్ని క్రియేట్ చేయొచ్చు,
అగ్రి ప్రాసెసింగ్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఇంకా టెక్స్టైల్ ఆర్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా ప్లస్ లో కాస్ట్, ఇంకా ఫ్యూచర్లో ఇది స్ట్రాంగ్ మార్కెట్గా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల మన ఇండియా ఆదాయం పెరుగుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి హెల్దీ కుకింగ్ అండ్ ఆయిల్ రిడక్షన్ మార్కెట్. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది తక్కువగా వాడమన్నారు కాబట్టి దాని నుంచి మనం మార్కెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. ఆయిల్ యూస్ చేయడం అనేది తగ్గించాలి అంటే ఎయిర్ ఫ్రైడ్ ఫుడ్ బిజినెస్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. లో ఆయిల్ స్నాక్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇక మిల్లెట్ బేస్డ్ ఫుడ్ సర్వీసెస్ కూడా మనం పెట్టచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకు చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా డైట్ మీల్ సబ్స్క్రిప్షన్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. హెల్దీ టిఫిన్ సెంటర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే హెల్త్ ప్లస్ సేవింగ్ కాంబో మార్కెట్ అనేది ఇక్కడ పెరుగుతుంది అనమాట. హెల్త్కి హెల్త్ ఉంటుంది, అందులో సేవింగ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు ఒక వ్యాపారం అనేది ఇక్కడ క్రియేట్ అయ్యి చాలామందికి ఉపాధిగా మారుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం గోల్డ్ కొనకుండా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి? చాలామంది గోల్డ్ కొనేది అదొక ఇన్వెస్ట్మెంట్లో పనికి వస్తుంది, అవసరానికి మనం వేసుకోవచ్చు అన్నట్లు, యూస్ చేసుకోవచ్చు అన్నట్లు గోల్డ్ కొనుక్కుంటుంటాం. ఇప్పుడు మనము గోల్డ్ కొనకుండా ఏం చేయాలని చూద్దాం. ఎస్ఐపి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఫినాన్షియల్ లిటరసీ ఛానల్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫినాన్స్కి సంబంధించిన ఛానల్స్, అవేర్నెస్ ఛానల్స్ అనేటివి మనం క్రియేట్ చేసుకోవాలి. ఇవి చాలామందికి యూజ్ అవుతాయి, చాలామంది చూస్తారు కూడా. మేబీ యూట్యూబ్లో బాగా క్లిక్ అయ్యే ఛానల్స్ ఇవి ఫస్ట్. ఇక మ్యూచువల్ ఫండ్ కన్సల్టెన్సీ అనేది కూడా మనం క్రియేట్ చేయొచ్చు. బడ్జెటింగ్ యాప్స్ ఆర్ కంటెంట్. నార్మల్గా బడ్జెట్ ఇంతవరకు మనకు లోన్స్ ఇచ్చే యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా నుంచి బడ్జెట్ క్రియేట్ చేసే యాప్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇలా తెలుగులో జెన్యూన్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్కి హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి మనం ఇలాంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇన్స్టిట్యూట్ కాదు, ఆన్లైన్ ద్వారా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకొని కూడా వీటిని ఇలాంటి సర్వీసెస్ని ఇవ్వచ్చు అనమాట. ఇంకొకటి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే కాస్ట్ సేవింగ్ ఎకానమీ. ఇప్పుడు ప్రతి దగ్గర మనకు సంక్షోభం ఎదురవుతుంది అన్నప్పుడు మనం సంపాదించిన ప్రతి రూపాయిని సేవ్ చేసుకోవడం, తక్కువ ధరల్లో వాడడం, అంటే చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా చీప్, ఎఫిషియంట్ అండ్ రీయూజబుల్ అండ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అండ్ షేర్డ్ ఎకానమీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. చీప్ అండ్ బెస్ట్ ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, అది రీయూజబుల్గా ఉండాలి, సబ్స్క్రిప్షన్ బేస్డ్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం షేర్డ్ ఎకానమీ అయి ఉండాలి. సో ఇలాంటి సొల్యూషన్స్ మనకి ఇప్పుడు అవసరం ఉందన్నమాట. ఇది డబ్బు సేవ్ చేస్తుంది, వాల్యూ ఉన్న బిజినెస్గా ఎక్కువ గ్రో కూడా అవుతుంది ఇందులో. ఇప్పుడు నేను చెప్పిన ఈ బిజినెసెస్ అన్నిటినీ ప్రాక్టికల్గా మనం మొదలు పెట్టాలంటే ఏం చేయాలి చూద్దాం. లో ఇన్వెస్ట్మెంట్ బిజినెసెస్ ఏమున్నాయి? 10 lakhs to 1 lakh అనమాట. ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ మనం పెట్టుకోవచ్చండి. ఇంకా తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. హెల్దీ స్నాక్స్ సెంటర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. యూజ్డ్ ల్యాప్టాప్ రీసేల్, ఇలాంటివి ఆల్రెడీ ఇవి ఉన్నాయి మనకు. యూజ్డ్ ల్యాప్టాప్ రీసేల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు కూడా మనకి యూజ్ అవుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ సర్వీసెస్ని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఈ సర్వీస్ని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. లోకల్ డెలివరీ అగ్రిగేషన్ సర్వీసెస్ని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. మీడియం ఇన్వెస్ట్మెంట్తో ఏం చేయొచ్చు చూద్దాం. సోలార్ ఇన్స్టాలేషన్స్. ఇప్పుడు మనకి విద్యుత్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ సోలార్ ఇన్వెస్ట్మెంట్, సోలార్ పవర్ అనేది మనకు ఈవీకి పనికి వస్తుంది అనమాట. పెట్రోల్ డీజిల్స్ వాడకుండా సోలార్ పవర్ అనేది మనకు ఈవీస్కి పనికి వస్తుంది కాబట్టి, అంటే కరెంట్కి సంబంధించింది. సోలార్ సిస్టమ్, సోలార్ ఇన్స్టాలేషన్ సర్వీస్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఈవీ షోరూమ్స్ పెట్టుకోవచ్చు, లేదా ఫ్రాంచైజీస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కోవర్కింగ్ స్పేసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది దీనికి. ఇంకా క్లౌడ్ కిచెన్ హెల్దీ మీల్స్. క్లౌడ్ కిచెన్స్ అంటే జస్ట్ బయట మనం ఎలాంటి షాప్స్ పెట్టుకోకుండా మన ఇంట్లో నుంచే మనం కిచెన్ అనేది క్రియేట్ చేసి హెల్దీ మీల్స్ అనేటివి ప్రొవైడ్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా. చాలామంది చేస్తున్నారు ఇప్పుడు క్లౌడ్ కిచెన్ కూడా. హై గ్రోత్ డిజిటల్ ఐడియాస్ ఏంటో చూద్దాం. అపార్ట్మెంట్ కార్పూల్ ప్లాట్ఫామ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకా లోకల్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఏఐ బేస్డ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ టూల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటాయి కాబట్టి మనకు దీని ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. Your source for worldwide updates. Special Post Global News starts now.